Hello all, welcome to Sribhavya Jobs at YouTube channel. In this video, we are going to discuss about the strength of materials. మన రివిజన్ సిరీస్లో పార్ట్లో భాగంగా మనం ఫస్ట్ స్టార్టింగ్ సబ్జెక్ట్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ పార్ట్ 1 చూసాము ఆల్రెడీ. అందులో మనం ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ యొక్క పార్ట్ 1లో మనం ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ యొక్క రిలేషన్షిప్ అనేది చూసాము. మనం మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేస్తే మనకి టోటల్ 4 రిలేషన్స్ ఉన్నాయి. ఏంటి అంటే E ఈజ్ ఈక్వల్ టు 2G ఆఫ్ 1 ప్లస్ మ్యూ ఒకటి. నెక్స్ట్ E ఈజ్ ఈక్వల్ టు 3K ఆఫ్ 1 మైనస్ 2 మ్యూ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి E ఈజ్ ఈక్వల్ టు 9kg బై 3K ప్లస్ G ఇది ఒకటి. నెక్స్ట్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు 3K మైనస్ 2G బై 6K ప్లస్ 2G. దీస్ ఆర్ ద 4 రిలేషన్స్. ఓకే, 4 రిలేషన్స్ ఇన్ రెస్పెక్ట్ టు ద elastic constants and relation between the elastic constants E, G, K and mu. E అంటే యంగ్స్ మాడ్యులస్, G అంటే షియర్ మాడ్యులస్, K అంటే బల్క్ మాడ్యులస్, mu అంటే పాయిసన్స్ రేషియో. ఈ 4 మధ్యలో ఉన్న రిలేషన్షిప్ అనేది వాటి రిలేషన్లో ఉన్న ఈక్వేషన్స్ అని మనం చూసేసాం. నెక్స్ట్ వచ్చేసి బేస్డ్ ఆన్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ని బట్టి మనకి నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ ఎన్ని ఉన్నాయి బేస్డ్ ఆన్ ద డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ ద మెటీరియల్ బట్టి. ఒకవేళ మెటీరియల్ అనేది హోమోజీనియస్ ఇంకా ఐసోట్రోపిక్ అయితే దానికి మనకి టూ ఇండిపెండెంట్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ ఉంటాయి. If the material is orthotropic, we have 9 number of independent elastic constants, and if the material is anisotropic, we have 21 number of elastic constants. Okay, this is about the elastic constants. Next వచ్చేసి axial deflection composite member. Composite member లో axial deflection చూద్దాం. మనకి axial deflection అనేది deflection is equal to PL by AE ఫార్ములా ఆల్రెడీ చూసాము. సో ఇక్కడ మనకి టూ మెటీరియల్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ హ్యావింగ్ ఈక్వల్ డిఫార్మేషన్ అంటే మనకి ఇప్పుడు ఫార్ములా డెల్టా ఈజ్ ఈక్వల్ టు PL బై A1 E ఇంటూ E1 ప్లస్ A2 ఇంటూ E2 వస్తుంది. సో ఓవరాల్గా ఈ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏమైతుంది మనకి A1 E1 ప్లస్ A2 E2 బై A1 ప్లస్ A2 ఇది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి టెంపరేచర్ స్ట్రెస్సెస్. అందులో డెల్టా L ఈజ్ ఈక్వల్ టు L ఆల్ఫా ఇంటూ డెల్టా T, వేరాజ్ ఆల్ఫా అంటే కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్. డిఫరెంట్ మెటీరియల్స్కి మెటీరియల్ని బట్టి మనకి కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్ మారుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ సిగ్మా టీ అంటే డ్యూ టు టెంపరేచర్ స్ట్రెస్ వల్ల వచ్చేది ఏంటంటే మనకి ఈ ఇంటూ స్ట్రెయిన్ ఎట్ టెంపరేచర్ స్ట్రెయిన్ అనమాట. స్ట్రెయిన్ డ్యూ టు టెంపరేచర్ చేంజ్. సో ఇది బేస్డ్ ఆన్ ఎట్లా అంటే మనకి తెలుసు కదా, యంగ్స్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్. సో దీన్ని బట్టి స్ట్రెస్ ఎట్ టెంపరేచర్ అండ్ స్ట్రెయిన్ ఎట్ టెంపరేచర్ తీసుకున్నారు. అప్పుడు మనకి స్ట్రెస్ ఎట్ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు యంగ్స్ మాడ్యులస్ ఇంటూ స్ట్రెయిన్ టెంపరేచర్ స్ట్రెయిన్ అవుతుంది. ఇది ఫార్ములా. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇదంతా ఓకే. నెక్స్ట్ వచ్చేసి సిగ్మా మనం ఎలా తీసుకోవచ్చు అంటే క్యూబ్ రీస్ట్రెయిన్ ఇన్ ఎక్స్ వై ప్లేన్ బట్ ఫ్రీ టు మూవ్ ఇన్ జెడ్ డైరెక్షన్. అప్పుడు మనకి సిగ్మా స్ట్రెస్ వచ్చేసి మనకి ఇంత వస్తుంది, టెంపరేచర్ స్ట్రెస్ వస్తుంది ఈ ఆల్ఫా టీ బై 1 మైనస్ మ్యూ వస్తుంది. అండ్ వేరాజ్ ఎలాంగేషన్ వచ్చేసి అంటే డెల్టా ఎల్ వచ్చేసి చేంజ్ ఇన్ లెంత్ ఎంత వస్తుంది అంటే ఎల్ ఆల్ఫా టీ ఆఫ్ 1 ప్లస్ మ్యూ బై 1 మైనస్ మ్యూ వస్తుంది. క్యూబ్ రీస్ట్రెయిన్ ఆల్ డైరెక్షన్ అయితేనేమో ఈ కేసులో మనకి సిగ్మా ఈజ్ ఈక్వల్ టీ ఆల్ఫా టీ బై 1 మైనస్ 2 మ్యూ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, టెంపరేచర్ వేరియేషన్ ఇన్ బీమ్ అయిందనుకో టాప్ బాటమ్ దగ్గర అప్పర్ డిఫ్లెక్షన్ వచ్చేసి ల్యాండా ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈజ్ ఈక్వల్ టు L స్క్వేర్ బై 8R ఫ్రమ్ బేసిక్ ఈక్వేషన్ ఆఫ్ కార్డ్స్ ఇన్ సర్కిల్. దాన్ని బట్టి మనకి ఇది వస్తుంది. ఫ్రమ్ మనకి రిలేషన్ ఉంది కదా, E బై R ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బై Y ఈజ్ ఈక్వల్ టు I బై R దీని M బై Y. దీన్ని బట్టి మనకి ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇది వస్తుంది Y బై R అనేది. సో ఫర్ టెంపరేచర్ స్ట్రెయిన్ ఆల్ఫా ఇంటూ డెల్టా T చూడండి, ఫర్ టెంపరేచర్ స్ట్రెయిన్ ఆల్ఫా ఇంటూ డెల్టా T ఈజ్ ఈక్వల్ టు Y బై R. ఇది ఒకటి. బై కంబైనింగ్ ద టూ ఈక్వేషన్స్ మనకి ఏమొస్తుంది అంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు L స్క్వేర్ బై 8 ఇంటూ ఎప్సిలాన్ బై Y. ఇది వేస్తే మనకి ఓవరాల్గా ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 4 డెల్టా ఇంటూ T బై L స్క్వేర్. ఇది ఫార్ములా. నెక్స్ట్ రాడ్ రొటేటింగ్ ఎప్పుడు 1 అంటేనేమో అప్పుడు మనకి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ ఒమేగా స్క్వేర్ ఇంటూ L క్యూబ్ బై 3. ఇది ఓకే. నెక్స్ట్ ప్రిన్సిపల్ స్ట్రెస్. ఫస్ట్ మెయిన్గా సైన్ కన్వెన్షన్ ఏంటి అంటే సైన్ కన్వెన్షన్ వచ్చేసి ఫర్ టెన్జైల్ స్ట్రెస్ కన్సిడరింగ్ యాజ్ పాజిటివ్ అండ్ ఫర్ కంప్రెసివ్ స్ట్రెస్కి వి కన్సిడర్ యాజ్ నెగిటివ్. నెక్స్ట్ యాంగిల్ టీటా ఈస్ కన్సిడర్ యాజ్ పాజిటివ్ వెన్ ఇట్ ఈస్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ మనం దాన్ని పాజిటివ్ అని తీసుకుంటాం. A shear stress acting on a positive face of an element in positive direction and acting on negative face in negative direction is considered as positive. Okay na, ఇది ఒకటి. నెక్స్ట్ if positive face negative direction and negative face positive direction is negative shear. ఇది ఒకటి. నెక్స్ట్ షియర్
స్ట్రెస్ ట్రాన్స్ఫర్మేషన్ ఈక్వేషన్స్ వచ్చేసి సిగ్మా ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా వచ్చేసి ఇది, సిగ్మా వై బార్కి ఫార్ములా వచ్చేసి ఇది, అండ్ టౌ ఎక్స్ వై ఏంటి షియర్ స్ట్రెస్ వచ్చేసి ఫార్ములా వచ్చేసి ఇది. ఓకే, ఇక్కడ మైనస్ వస్తుంది. నెక్స్ట్ ప్రిన్సిపల్ స్ట్రెస్ వచ్చేసి మనకి సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, సిగ్మా వన్ సిగ్మా ఎక్స్ ఇంకా సిగ్మా వై అవి రెండుని కంబైన్ చేసి వస్తుంది మనకి ఇది ఫార్ములా, సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై బై 2 ప్లస్ అండర్ రూట్ సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ టౌ ఎక్స్ వై స్క్వేర్, ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రిన్సిపల్ స్ట్రెస్, మేజర్ ఇంకా మైనర్ కదా, రెండు ప్రిన్సిపల్ స్ట్రెస్ ఉంటాయి, మేజర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ అండ్ మైనర్. మైనర్లో మనకి ఇక్కడ నెగిటివ్ వస్తుంది, మేజర్లో ఇక్కడ పాజిటివ్ వస్తుంది అంతే. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ప్రిన్సిపల్ ప్లేన్ వచ్చేసి tan 2 θ p విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ టౌ ఎక్స్ వై బై సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై. దీని నుండి మనకి యాంగిల్ ఆఫ్ ప్రిన్సిపల్ ప్లేన్ వస్తుంది. సో మ్యాక్సిమం ఇన్ ప్లేన్ షియర్ స్ట్రెస్ అప్పుడు ఏమైతే టౌ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఇది ఏంటిది, అండర్ రూట్ సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ టౌ ఎక్స్ వై స్క్వేర్. యాంగిల్ ఆఫ్ మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఎంత మనకి tan 2 θs ఈజ్ ఈక్వల్ టు మైనస్ సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై బై 2 టౌ ఎక్స్ వై, ఇది ఫార్ములా. ఇవన్నీ కూడా ప్రిన్సిపల్ స్ట్రెసెస్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ప్రిన్సిపల్ స్ట్రెయిన్లో మనకి స్ట్రెయిన్ ట్రాన్స్ఫర్మేషన్కి ఈక్వేషన్ ఇవి. ఓకే, ఎప్సిలాన్ ఎక్స్ ఎప్సిలాన్ వై ఇంకా లాంబ్డా ఎక్స్ వై బై 2, ఇదంతా కూడా స్ట్రెయిన్ది. స్ట్రెస్ వాల్యూ ఫ్రమ్ స్ట్రెయిన్ అప్పుడు ఏమవుతుంది మనకి సిగ్మా 1 ఈజ్ ఈక్వల్ టు ఈ బై 1 మైనస్ మ్యూ స్క్వేర్ ఆఫ్ ఎప్సిలాన్ 1 ప్లస్ మ్యూ ఇంటూ ఎప్సిలాన్ 2. నెక్స్ట్ సిగ్మా 2 వచ్చేసి ఈ బై 1 మైనస్ మ్యూ స్క్వేర్ ఆఫ్ ఎప్సిలాన్ 2 ప్లస్ మ్యూ ఇంటూ ఎప్సిలాన్ 1. ఇది ఫర్ ప్లేన్ స్ట్రెస్ కండిషన్కి ఎప్సిలాన్ 3 ఉంటుంది విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఫార్ములా. నెక్స్ట్ వచ్చేసి స్ట్రెయిన్ రోసెట్స్ అంటే ద స్ట్రెస్ ఇన్ బార్ subject to uniaxial stress can be determined experimentally by attaching a strain gauge oriented in the direction of the stress. మనకి స్ట్రెయిన్ రోసెట్స్ మెయిన్లీ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ ద లీనియర్ స్ట్రెయిన్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తాం. వెన్ ద మెటీరియల్ is strained, the length of the strain gauge wire also changes, resulting in the change of its resistance which can be measured on the Wheatstone bridge. Next, since each gauge measures the normal strain only in one direction, it is often necessary to use 3 strain gauges in combination. So ఒక్క స్ట్రెయిన్ గేజ్ ఒక్కటే మాత్రం మెజర్ చేస్తుంది కాబట్టి మనకి మినిమం ఆఫ్ 3 స్ట్రెయిన్ గేజెస్ యూజ్ చేయాలన్నమాట. సో అట్లా కాంబినేషన్ ఆఫ్ 3 స్ట్రెయిన్ గేజెస్ని స్ట్రెయిన్ రోసెట్ అంటాం. From 3 such measurements, it is possible to compute the strains in any direction on the surface. Okay, the group of 3 gauges arranged in a particular pattern is called a strain rosette. Okay, arrangement lo arrange chesthe dani strain rosette antam, as usual as already discussed. Next, 45 degree strain rosette or rectangular strain rosette ante ela untadante ila దానికి మనకి ఎప్సిలాన్ ఇలా వస్తుంది అన్నట్టు ఫార్ములా, అంత ఇంపార్టెంట్ కాదు, దాన్ని ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి స్ట్రెయిన్ ఎనర్జీ, రెసిలియన్స్ అండ్ ఇంపాక్ట్ లోడింగ్. మనం V3 గురించి చూద్దాం. ఫస్ట్ స్ట్రెయిన్ ఎనర్జీ అంటే ఏంటిది, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ఎనర్జీ అబ్జర్వ్డ్ బై ద బార్ డ్యూరింగ్ ద లోడింగ్ ప్రాసెస్. మనకి లోడింగ్ ప్రాసెస్లో ఎనర్జీ ఎంతైతే అబ్జర్వ్ చేస్తుందో ఒక బార్ అనేది దాన్ని స్ట్రెయిన్ ఎనర్జీ అంటాం. ఇట్ ఈస్ ఈక్వల్ టు ద వర్క్ డన్ బై ద లోడ్. ఒక లోడ్ ఎంతైతే వర్క్ డన్ చేస్తుందో దానికి ఈక్వల్గా ఉంటుంది. ప్రొవైడెడ్ దట్ నో ఎనర్జీ ఈజ్ యాడెడ్ ఆర్ సబ్స్ట్రాక్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ ద్వారా ఏం ఎనర్జీ కూడా అడిషన్ కానీ సబ్స్ట్రాక్షన్ కానీ ఉండకుండా ఉన్నప్పుడు మన పర్టికులర్ లోడ్కి ఎంతైతే వర్క్ డన్ చేస్తుందో దాన్ని స్ట్రెయిన్ ఎనర్జీ అంటాం. సో దీనికి ఫార్ములా వచ్చేసి ఇదన్నమాట, వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది 1/20 స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్ ఇంటూ వాల్యూమ్. సో దానికి ఫార్ములా U ఈజ్ ఈక్వల్ టు P²L/2AE, ఇది వస్తుంది. నెక్స్ట్ మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ అంటే ఏంటి, ద స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్డ్ పర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ద మెటీరియల్ ఈజ్ నోన్ యాజ్ రెసిలియన్స్. అంటే స్ట్రెయిన్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ వేస్తే మనకు వచ్చేది మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్. Resilience is also known as strain energy density. Resilience is also known as strain energy density. It represents the ability of the material to absorb energy within the elastic limit. Next, when the stress sigma is equal to proof stress at the elastic limit, the corresponding resilience is known as proof resilience. The proof resilience is also known as modulus of resilience. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫిజికల్లీ ఏ మెటీరియల్స్ రెసిలియన్స్ రిప్రజెంట్స్ ద ఎబిలిటీ ఆఫ్ ద మెటీరియల్ టు అబ్జర్వ్ ఎనర్జీ వితౌట్ ఎనీ పర్మనెంట్ డ్యామేజ్ టు ద మెటీరియల్. మనకి దీనికి ఫార్ములా వచ్చేసి ఇది. నెక్స్ట్ వచ్చేసి మాడ్యులస్ ఆఫ్ టఫ్నెస్. దిస్ క్వాంటిటీ రిప్రజెంట్స్ ద ఎంటైర్ ఏరియా అండర్ ద స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్. దేర్ఫోర్ ఇండికేట్స్ ద స్ట్రెయిన్ ఎనర్జీ డెన్సిటీ ఆఫ్ ద మెటీరియల్ జస్ట్ బిఫోర్ ఇట్ ఫ్రాక్చర్స్. వీటికి సంబంధించిన వేరియస్ సెక్షన్స్కి వేరియస్ స్ట్రెయిన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో దే హ్యావ్ గివెన్, యూ కెన్ గో త్రూ దిస్. ఓకే, నెక్స్ట్
Sudden loading. If the load P is applied suddenly, the value of load P is throughout the deformation. Therefore, the work done on the bar will be P into delta. However, the resistance set up in the body is 0. When the deformation is 0 is equal to R. When the deformation is delta, equating the two, మనం అప్పుడు వేసి మనకి ఏమొస్తుంది, సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 2P బై ఏ. అంటే మనకి నార్మల్గా అప్లై చేసిన లోడ్ చేసినప్పుడు స్ట్రెస్ ఎంత వస్తుందో దానికి ఇంటూ 2 టైమ్స్ వస్తుంది ఇంపాక్ట్ లోడింగ్ వల్ల. ఇది ఒకటి. Thus, the maximum stress set up in the body is equal to twice that in the case of gradual loading. Gradual loading చేసినప్పుడు ఎంత స్ట్రెస్ అయితే వస్తుందో దానికి ఇంటూ 2 టైమ్స్ వచ్చేది మనకి ఇంపాక్ట్ లోడ్ అప్లై చేసినప్పుడు వస్తుంది. నెక్స్ట్ ఇంపాక్ట్ లోడింగ్, సడన్ లోడ్ అప్లై చేసినప్పుడు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంపాక్ట్ లోడింగ్. ఇంపాక్ట్ లోడింగ్లో మనకి ఇంపాక్ట్ అంటే ఫ్రమ్ పర్టికులర్ సర్టెన్ హైట్ నుండి మనం అప్లై చేస్తాం కాబట్టి ఇక మనకి హెచ్ అనే ఫ్యాక్టర్ కూడా యాడ్ అవుతుంది అనమాట. వర్క్ డన్ బై ఫాలింగ్ వెయిట్ P ఫ్రమ్ ఏ పాయింట్ ఆఫ్ హెచ్. ఇట్లా చేసినప్పుడు మనకి ఇక్కడ డిఫార్మేషన్ వచ్చింది. ఓకే, సిగ్మా ఇది ఇంకో గుర్తుపెట్టుకోండి, ఇది ఫార్ములా. సిగ్మా ఇంపాక్ట్ ఈజ్ ఈక్వల్ P బై ఏ ఆఫ్ 1 ప్లస్ √1 ప్లస్ 2AE ఇంటూ హెచ్ బై P ఇంటూ ఎల్. ఇది ఒకటి, ఇది కూడా దట్ ఆర్ దిస్. ఓకే, నెక్స్ట్ డిఫార్మేషన్ వచ్చేసి ఇది ఫార్ములా. నెక్స్ట్ స్ట్రెయిన్ ఎనర్జీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రిన్సిపల్ స్ట్రెసెస్. అప్పుడు ఏమవుతుంది మనకి 2 డైమెన్షనల్ కేసులో U ఈజ్ ఈక్వల్ టు ఇలా ఉంటుంది. నెక్స్ట్ 3 డైమెన్షనల్ కేసులో U ఈజ్ ఈక్వల్ టు ఇలా ఉంటుంది ఫార్ములా. హైడ్రోస్టాటిక్ ప్రెషర్ అప్పుడేమో U ఈజ్ ఈక్వల్ టు ఇది P² V బై 2 ఇంటూ K, whereas B is the volume and K is the bulk modulus as we know, or is dilation factor అంటాం, dilation constant అంటాం. నెక్స్ట్ okay, in the next video we'll discuss about the theories of failure. Thanks for watching.